వైసీపీ కొత్త ఇన్ఛార్జీల ప్రకటన వాయిదా వేసింది వైసీపీ ప్రభుత్వం. మరికొన్ని స్థానాలపైన ఇంకా రాని స్పష్టత నేపథ్యంలో ఈ ప్రకటన వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. మూడవ జాబితా విడుదల వాయిదాను వైసీపీ అధిష్టానం వెల్లడించింది. వైసీపీ మూడవ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తుది జాబితా ఫైనల్ చేసే పనిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈసారి 29 మందితో లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే 98 మందిని వైసీపీ అధిష్టానం మార్చివేసింది. వైసీపీ ప్రకటించబోయే మూడో జాబితాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, ఈ మూడవ జాబితా ఈ రోజైనా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే గురు మూడో జాబితా యాక్చువల్ గా నిన్నే రిలీజ్ చేయాలి, కానీ మార్పులు చేర్పులు విజయవాడ టెక్నికల్ సంబంధించి ఒకటి, కొంతమంది ఎంపీ సంబంధించి ఒకటి, అదే కేసీఆర్ నాని చేసిన తర్వాత ఒక 4-5 నియోజకవర్గాల్లో మార్పులు విజయవాడ వెస్ట్ కానీ చెవురు కానీ వీటన్నిటి మీద కూడా పెరపూరుకు సంబంధించి ఇవన్నీ కొంచెం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంచెం మార్పులు చేయాల్సింది. అందువల్ల రావాల్సిన కొంత లేట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బహుశా ఇవాళ రేపటి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. మూడో లిస్ట్ లో సుమారు ఒక 30 మంది వరకు జాబితా ఉంటుంది. మొదటి లిస్ట్ లో 11 మంది ఉన్నారు, రెండో దాంట్లో 25. ఇవాళ జాబితాలో 30 మంది పేర్లు ఉంటాయి. మొత్తంగా 60 అడ్రస్ మార్పులు ఈ 3 లిస్టుతో సరిపి చేసినట్టు అవుతుంది. దాని మీద అందుకే సీరియస్ గా జరిగింది. ఎందుకంటే ఇంకా ఇదే ఫైనల్ లో ఇంచుమించు తర్వాత ఒక 10-15 మంది మార్పులు ఉంటాయి. అవి కూడా అప్పటి పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటాయి. సామాజిక వర్గాల మార్పులు, టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా పొత్తుల్లో స్కెచ్ అవడం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపటితో లిస్టు ఈ 30 మంది లిస్టు ఫైనల్. ఇందులో ఎక్కువ మంది ఎంపీలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాంకి ఎంపీగా పంపిస్తారని తెలియడంతో ఆయన రాజీనామా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది మంత్రులు ఆల్రెడీ మార్గాల భరత్ రాజమండ్రి నుంచి మార్చారు. కాకినాడ ఎంపీగా కూడా కొత్త మొహం చూస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ కూడా కలిపి ఓవరాల్ గా ఈ రోజు రిలీజ్ చేయబోయే లిస్ట్ లో ఈ మార్పులు చేస్తుండే అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే మరోపక్క కేసీఆర్ని వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో కూడా ఆయన 3 నుంచి 4 సీట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన సమాచారం ఎలా ఉంది? అంటే ఆయన ఇందాక మనం అనుకున్నట్టు గురు తిరువూరు ఒకటి, విజయవాడ వెస్ట్ ఒకటి, పెనమలూరు ఇంకొకటి ఏదో ఒక ఎక్కువ టికెట్ అడుగుతున్నారు. మరి అధిష్టానం ఆయనకి ఇచ్చి 4 కనీసం ఒక 2-3 ఇచ్చి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆయన ప్రభావితం చేసేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సామాజిక వర్గ పరంగా కావచ్చు, లేకపోతే కేసీఆర్ నాని కొన్ని ఇమేజ్ కావచ్చు, ఆయన విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఎంపీగా, విజయవాడ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయన చెప్పిన అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే అవి ఎన్ని ఇస్తారు, 3 ఇస్తారా 4 ఇస్తారా అనేది చూడాల్సింది. దాన్ని బట్టి టికెట్ల క్యాలిక్యులేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన ప్రభావం కూడా ఈ స్థానాల్లో మనకి కనిపిస్తూ ఉంది. గురు, థ్యాంక్ యూ ప్రసన్న.